ఇప్పుడున్న సంక్షేమ పథకాల పేరుతోటి వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామని పేరుతోటి సాకు చూపించి ఈ నిత్యావసర ధరలు అయితేనేమి, పెట్రోల్ డీజిల్ ధరలు అయితేనేమి, కరెంటు బిల్లులు అయితేనేమి విపరీతంగా పెరిగిపోయినాయి కదా సార్. ఒకవైపు నుంచి ఎవడో రెండో వైపు తీసుకోవడం ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక పక్కన నవరత్నాలు అనే పేరు మీద ఆటోలకు 10,000 అని, లేకపోతే మంగళ వాళ్ళకి 10,000 అని, లేకపోతే అమ్మఒడి అని చెప్పేసి 15,000 ప్రకటించి 13,000 ఇస్తాం, ఇలాంటివన్నీ ఒక దొంగ పని చేస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. రెండో పక్కన అంతకితం ఉన్నటువంటి సంక్షేమం యొక్క ఇదంతా కూడా మరి రద్దు చేసే పరిస్థితి ఈ రోజున కనిపిస్తూ ఉంది. ఈ పథకాలు ఆయన నవరత్నాలతో ఓట్లు వేస్తారు, ఓట్లు మనం మళ్ళీ గెలుస్తామని అంటే ఒక ధీమాతో ఉన్నాడు. అదేం చల్లవు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నట్టు ఎలాంటి అభివృద్ధి కూడా ఈ రోజున లేదు. ఈ కార్పొరేషన్ చూసుకుంటే, విశాఖపట్నం కార్పొరేషన్ చూసుకుంటే ఒక బొలుపు పెట్టడానికి కూడా 10 రోజులు పడుతూ ఉంది. ఒక రోడ్డు వేయడానికి కూడా కాంట్రాక్టర్ రానటువంటి పరిస్థితి. కాంట్రాక్టర్ డబ్బులు రీటెండరింగ్ అనే పేరు మీద రోడ్లు ఆపేసావు నువ్వు. మరి ఆ కాంట్రాక్టర్ కూడా ఈరోజు కాంట్రాక్టర్ రావట్లేదు, అప్పుల పాలన అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేసుకునే పరిస్థితి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా అధోగతి పాలైంది. ఈరోజు పంచాయతీ వ్యవస్థ బస్టు పట్టిపోయింది. పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ప్రెసిడెంట్ కూడా మీకు వ్యతిరేకంగా ఈరోజు మాకు నిధులు ఇవ్వట్లేదు నువ్వు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కూడా నువ్వు మా పంచాయతీకి నిధులు కూడా నువ్వే కాజేస్తున్నావు అంటే ఆరోపణలు చేసి ఈ రోజున వాళ్ళు రోడ్డెక్కి మరి అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చావు నువ్వు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి. దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి మేము చెప్పదలుసాం. అలాగే రెండో పక్కన నువ్వు వచ్చిన తర్వాత ఈ విశాఖపట్నంలో బీచ్ రోడ్లో నువ్వు ఒక లిస్టు చదివావు. నువ్వు అధికారానికి రాకముందు కూరగాయ రేట్లు ఎంత ఉంది, కందిపప్పు రేట్లు ఎంత ఉంది, బియ్యం రేట్లు ఉందని చెప్పేసి బీచ్ రోడ్లో బహిరంగ సభలో నువ్వు లిస్టు చదివావు. ఆ లిస్టు తీవయ్యా జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఏ లిస్టు చదివో దాని అమ్మ మొగుళ్ళలాగా 3 అంతులు ఈ రోజున అధిక ధరలు నువ్వు పెంచేసావు. మరి సబ్సిడీ కూడా పెట్రోల్ విషయంలో సబ్సిడీ కూడా ఇవ్వకుండా నువ్వు పెంచుకుంటూ పోయావు. గ్యాస్ రేటు మాట్లాడలేదు నువ్వు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు ఇంతవరకు కూడా. ఇవన్నీ దుర్మార్గంగా నీ పరిపాలన ఉందని చెప్పడానికి. మరి అలాగే ఈ రోజున కందిపప్పు 150 రూపాయలు ఉంది. ఒక జీలకర్ర ఈ రోజున కేజీ 1,100 రూపాయలు ఈ రోజున ఉంది. ఏ ప్రభుత్వంలో ఇది లేదు. ఉల్లిపాయలు 10 పైసలు పెరిగితే పోరాటాలు జరిగినాయి. జీలకర్ర ఈరోజు నీ ప్రభుత్వంలో 1,000 రూపాయలు కేజీ 1,100 అమ్ముతూ ఉన్నారు. నీకు సిగ్గు లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకా 6 నెలల్లో ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రకటించాడు. మరి మద్య నిషేధం వెంటనే ఎలక్షన్లో గెలవంగానే మరి కేంద్రం ఢిల్లీకి వెళ్ళిపోయేసి నేను మద్య నిషేధం ప్రకటించాను, అయితే మాకు సీట్లు వచ్చినాయి కానీ అధికారంలో మేము కేంద్ర ప్రభుత్వంలో మేము శాసించే స్థాయి మాకు లేదు కనుక మేము మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళేటప్పటికి మరి మేము మద్య నిషేధం ప్రకటించిన తర్వాతే నేను మళ్ళీ ఎలక్షన్లో మేము ఓటు అడుగుతానని చెప్పేసి ఢిల్లీ ముఖంగా మరి ఎలక్షన్ అయినటువంటి ప్రమాణం చేసినట్టు 3వ రోజునే ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూడా అనేక రకాల బ్యాండ్లు తీసుకొచ్చి అందులో లంచాలు తీసుకుని అనేక బ్యాండ్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, మా దళితుల యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టే బ్రాండ్లు తీసుకొచ్చి మరి అది పెంచటం మూలంగా మరి మద్యం తాగడం చెప్పేసి ఒక సాకు చెప్పి పేద ప్రజల దగ్గర డబ్బులంతా గుంజేస్తున్న పరిస్థితి ఉన్నది. దీన్ని కూడా మేము మద్య నిషేధం పరిస్థితి ఏర్పడింది. అవును, ఎందుకంటే ఒక వీక్నెస్ అందులో ఉన్నటువంటి ఒక సైంటిఫిక్ ఏంటంటే ఒక వీక్నెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నరాల వీక్నెస్ మళ్ళీ తాగాలనిపించేటువంటి మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి సప్లై చేస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గం. పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చెడగొడుతూ ఉన్నాడు. రెండో పక్కన ఆరోగ్యశ్రీ సరిగా హాస్పిటల్ డబ్బులు ఇవ్వటం మూలంగా పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ కూడా సరిగా పనిచేయట్లేదు. ఈ రోజున వీటన్నిటి మీద సమగ్రంగా మరి దళిత సంఘాలు ఇవన్నీ చర్చించే క్రమంలోనే రేపు సదస్సు జరుగుతూ ఉంది.